ఏసీ రూముల్లో సాఫ్ట్వేర్ జాబ్, హై సాలరీ, క్లాస్ ఎన్విరాన్మెంట్, రిచ్ లైఫ్ స్టైల్. ఇదంతా ఒకవైపే. రెండో వైపు చూస్తే ఎక్కడ లేని టెన్షన్లు, టైముకు పూర్తి చేయలేని టార్గెట్లు, జాబ్ గ్యారంటీ ఇవ్వని ప్రాజెక్టులు, ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం. ఇలాంటి పరిస్థితులే టెక్కీల జీవితాలతో ఆడుకుంటున్నాయి. టెన్షన్ ఎక్కువై ప్రాణాలు తీస్తున్నారు, లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఐటీ జాబర్స్ జీవితాలు విషాదాంతాలవుతున్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీలో ఎలాంటి కల్లోలం రేగిందన్నదే ఇవాల్టి ఎపిసోడ్. హైదరాబాద్ ఫైనాన్షియల్ సిటీ షాక్ అయిన రోజు అది. ఆ సంఘటన అందరినీ కదిలించింది, ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. అరే, ఇలా జరగకపోతే బాగుండేదే అని అందరూ అనుకునేలా చేసింది. ఇంతకీ ఆ సిటీలో ఏమైంది, ఎందుకంత షాక్ అయ్యారు? మానసిక సంఘర్షణలు మనస్సును రాయి చేస్తే, మానవత్వానికి ముసుగుపడిన క్షణాన మృగత్వం నిద్రలేస్తే, ప్రేమ స్థానంలో పగ చేరితే, రక్షకులే రాక్షసులైతే, అంతులేని ఆవేశం అదుపు తప్పితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందేనా? కరీంనగర్లోని కళావతికి చేతులు కాళ్లు ఆడట్లేదు. కారణం, ఉదయం నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కూతురు సోనాలి రిసీవ్ చేసుకోకపోవడమే. ఎప్పుడూ అలా జరగలేదు. మనసేదో కీడు శంకించింది. ఏం జరిగిందోననే ఆలోచనతో టెన్షన్ వచ్చేసింది. హైదరాబాద్ లోనే ఉంటున్న తన కొడుకు హర్షద్ కు కాల్ చేసింది. ఓసారి సోనాలి ఇంటికి వెళ్లి రమ్మంది. అమ్మకు సరిగ్గా సిగ్నల్స్ అందలేదేమో అనుకున్న హర్షద్ అక్కకు కాల్ చేసి చూశాడు. ఫలితం లేదు. అప్పటికే టైం దాదాపు మధ్యాహ్నం కావస్తోంది. అరగంటలో అక్క బావ ఉంటున్న ఇంటికి చేరాడు. అక్క డోర్ తీయకపోవడంతో తలుపు తట్టి చూశాడు హర్షద్. లోపల గడియ వేస్తున్నట్లు అర్థమైంది. అక్క నిద్రపోతుందేమోనని కిటికీలోంచి చూశాడు. అంతే. షాకింగ్ సీన్. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. అంతులేని విషాదం ఆవహిస్తుంటే, కన్నీళ్లు కట్టలు తెంచుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు హర్షద్ కి. ఆ కంగారులోనే పోలీసులకు ఫోన్ చేశాడు. తల్లికి కాల్ చేసిన హర్షద్ విషయం చెప్పాడు. అంతే. లోపల గడియ వేసి ఉందని తెలుసుకున్నారు. అతి కష్టం మీద తలుపులు బద్దలు కొట్టగలిగారు.
లోపలికెళ్లి చూడగా హాల్లో శవమై కనిపించింది సోనాలి. సార్ చూడండి, ఆ పక్కనే ఉన్న బెడ్రూమ్ లో మరో షాకింగ్ సీన్. ఉరికి వేలాడుతూ కనిపించాడు సోనాలి భర్త రాకేష్. కారణం ఏమై ఉంటుంది? సోనాలిని చంపిందెవరు? రాకేష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అది సూసైడా, హత్య? ఇలా ఎన్నో అనుమానాలు. హర్షద్ ను ఇంటరాగేట్ చేయగా ఏం జరిగిందో తనకు తెలీదన్నాడు. అక్క బావ మధ్య ఎలాంటి గొడవలు లేవని, వాళ్లకు పెళ్లై 4 ఏళ్లైనా ఎప్పుడూ అలాంటి సందర్భాలే జరగలేదని చెప్పాడు. తానెప్పుడైనా ఈ ఇంటికొస్తే వాళ్ళిద్దరూ తనతో చక్కగా మాట్లాడేవాళ్లని, తనను సినిమాలు, హోటళ్లకు కూడా తీసుకెళ్లేవాళ్లని చెప్పాడు. హర్షద్ చెప్పినట్లు అంతా బాగానే ఉంటే మరి ఇలా ఎందుకు జరిగింది? పోలీసులు ఇల్లంతా పరిశీలించారు. సరిగ్గా అప్పుడే దొరికిందో సూసైడ్ నోట్. అది రాసింది ఎవరో కాదు, రాకేషే. అది చదివిన ఎస్ఐ ఆశ్చర్యపోయాడు. విషాదం, విచిత్రం, విచారం ఒక్కసారిగా ఆయన మొహంలో కనిపించాయి. సూసైడ్ నోట్ లో ఏముంది? రాకేష్ జీవితంలో ఏం జరిగింది? షార్ట్ బ్రేక్ తర్వాత.